హలో ఫ్యామిలీ, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. సో మీరు ఈ వీడియో ఎప్పుడు చూస్తే అప్పుడు. సో 3 days బ్యాక్ మీ అందరికీ తెలిసిందే, మనకు ఒక పప్పీ అయితే చాలా ఇంజ్యూర్డ్ స్టేజ్లో దొరికింది. చాలా బ్యాక్ అంతా దానికి చాలా డ్యామేజ్ అయిపోయింది. సో బ్యాక్ లెగ్స్ సరిగా పనిచేయట్లేదు, అసలు లేవలేని పరిస్థితి. సో 3 days నుంచి చాలా జాగ్రత్తగా కేర్ తీసుకుంటున్నాం. నేను, మా మమ్మీ, మా డాడీ ముగ్గురం కూడా. కొంచెం మిల్క్, దాని తర్వాత పప్పీ ఫుడ్ ఒకటి తీసుకున్నాను. ఎన్ఎండి పప్పీ ఫుడ్ ఒకటి తీసుకుని దాన్ని మిక్సీ చేసి దాన్ని పౌడర్ మిల్క్లో కలిపి పెడుతున్నాను. డైలీ 3-4 times పెడుతున్నాను. సో మెల్లమెల్లగా రికవర్ అవ్వడం జరుగుతుంది. సో మెయిన్గా వీడి పేరు ఏం పెట్టడం జరిగిందంటే చింటూ అని పెట్టాను పేరు. అంటే నాకు వచ్చిన సజెషన్స్లో నాకు అది చాలా బాగా నచ్చింది. చాలామంది మెసేజ్ చేశారు, కామెంట్స్ చేశారు, చోటు అన్నారు, చిన్ను అన్నారు, కానీ నాకు చింటూ చాలా ముద్దుగా అనిపించింది. చింటూ అని పెట్టాను. వాడు కూడా చాలా చిన్నగా ఎంతే ఉన్నాడు సైజు. సో బాహుగాడు కూడా వాడిని బాగా కేర్ తీసుకుంటున్నాడు. వాడు తింటుంటే పక్కనే ఉంటున్నాడు, కానీ వాడు మాత్రం ఫుడ్ దగ్గరికి రానివ్వట్లేదు బాహుగాడిని. ఫుడ్ దగ్గరికి వస్తే ఓ అని అరుస్తున్నాడు. సో అదనమాట సంగతి. సో చింటూ అయితే మెల్లమెల్లగా రికవర్ అవుతున్నాడు. నేను వాడి వీడియోస్ అయితే నేను దీనికి అటాచ్ చేస్తాను, మీరు చూడండి, కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా సాధ్యమైనంత వరకు నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఈ సమ్మర్లో కార్ కిందన మీరు కార్ తీసే ముందు ఎక్కడ పార్క్ చేసినా, మీరు మార్కెట్కి వెళ్ళినా, షాపింగ్కి వెళ్ళినా, ఎక్కడ పార్క్ చేసినా ఎండలో ఒకవేళ పార్క్ చేస్తే ఒకసారి కొంచెం బెండ్ అయ్యి మీ కార్ కింద ఏమైనా పప్పీస్ కానీ క్యాట్స్ కానీ ఏమైనా ఉన్నాయేమో చూడండి. మీకు అది చూడడానికి జస్ట్ అసలు 5 seconds కూడా పట్టదు, కానీ ఒక లైఫ్ అనేది ఇంపార్టెంట్ మ్యాటర్ అవుతుంది మీరు చేసే ఆ 5 seconds గెస్చర్ వల్ల. సో దయచేసి చూసి దాని తర్వాత వెహికల్ అనేది తీయండి. ఎక్కడికి వెళ్ళినా సరే ఈ సమ్మర్ ఒక 2-3 months, ఎందుకంటే అవి కొంచెం అయితేనా ఎండలోనే తిరుగుతుంటాయి, ఎక్కడ వాటికి షేడ్ అనేది దొరకదు. ఒక కార్ తెచ్చి పార్క్ చేయగానే మెయిన్లీ ఫస్ట్ థింగ్ ఏం చేస్తాయంటే అవి కార్ కింద పడుకుంటాయి. పప్పీస్కి అయితే అస్సలు తెలియదు. పెద్దవైతే కనీసం ఏంటంటే కార్ స్టార్ట్ చేసిన వెంటనే ఫాస్ట్గా బయటకు వెళ్ళడం జరుగుతాయి, కానీ పప్పీస్కి అయితే అసలు అది కూడా తెలియదు. సో అదనమాట. చింటూగడ్ వీడియోస్ అయితే నేను అటాచ్ చేస్తాను, ఒకసారి చూడండి. చూసి నచ్చితే కామెంట్ చేయండి. నేను ఇంకా అప్డేట్ అయితే పెడతా ఉంటాను. 3 days నుంచి, ఈ 3 daysలో వేరేవి కూడా కొన్ని జరిగినాయి, అది కూడా నేను వీలైతే అప్డేట్ ఇస్తాను. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ సమ్మర్ సీజన్, అది కూడా సమ్మర్కి సంబంధించింది, ఇది కూడా సమ్మర్కి సంబంధించింది. చాలా జాగ్రత్త. దాని అప్డేట్ నేను ఇంకో వీడియో చేసి పెడతాను. లక్కీగా అది చాలా ఎమర్జెన్సీ అనుకున్నాను, కానీ మరేమో ఏ ప్రాబ్లం లేకుండా అదైతే క్లియర్ అయింది. అది ఇంకో వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. చాలా జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్. దీనికి తలుపు కదా వెరుస్తున్నాయి చూడు అక్కడ. స్మెల్ వస్తుంది దీని దగ్గర. బాబాయ్ చింటూ పాలంట. చింటూ నో బాహో నో.
నో